మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేసేటప్పుడు చాలా సందర్భాలలో మనం తెలుగులో మాట్లాడేటువంటి సెంటెన్సెస్ని మనం ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయలేకపోతుంటాం. అలాంటి సెంటెన్సెస్లో కొన్ని ఏంటంటే, నువ్వు ఎప్పుడైనా చూసావా, నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా, నువ్వు ఎప్పుడైనా వంట చేసావా, నువ్వు ఎప్పుడైనా ఇంటర్వ్యూ ఫేస్ చేసావా, నువ్వు ఎప్పుడైనా కంప్లీట్గా సబ్జెక్ట్కి ప్రిపేర్ అయ్యావా, నువ్వు ఎప్పుడైనా ఆమెతో మాట్లాడావా అని మనం అడుగుతుంటాం కదా. అలాంటి సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా ఫ్రేజ్ చేసుకోవచ్చు అంటే, చూడండి, హ్యావ్ యూ ప్లస్ ఎవర్ అనమాట. హ్యావ్ యూ ఎవర్ అని చెప్పిన తర్వాత మనము వెర్బ్ మూడవ రూపంలో పెట్టాలన్నమాట. వెర్బ్ మూడవ రూపం అంటే చూడండి, ఇక్కడ గాన్, సీన్, డన్, ఫేస్డ్, విజిటెడ్, మెట్, కుక్డ్ అలా అనమాట. V3లో పెట్టాలన్నమాట. వెర్బ్ అనేది వెర్బ్ మూడో రూపంలో ఉంచాలి. వీటిని ఉపయోగించుకొని మనము కొన్ని సెంటెన్సెస్ని తయారు చేద్దాం. వీటన్నిటిని మీరు ప్రాక్టికల్ యూసేజ్లో పెట్టాలి. చూడండి, హ్యావ్ యూ ఎవర్ గాన్ దేర్, నువ్వు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళావా. నెక్స్ట్, హ్యావ్ యూ ఎవర్ సీన్ దిస్, నువ్వు ఎప్పుడైనా దీన్ని చూసావా. హ్యావ్ యూ ఎవర్ డన్ దట్, నువ్వు అది ఎప్పుడైనా చేసావా. హ్యావ్ యూ ఎవర్ ఫేస్డ్ అన్ ఇంటర్వ్యూ, నువ్వు ఎప్పుడైనా ఇంటర్వ్యూని ఫేస్ చేసావా. హ్యావ్ యూ ఎవర్ విజిటెడ్ ద తాజ్ మహల్, నువ్వు తాజ్ మహల్ని నువ్వు విజిట్ చేసావా. హ్యావ్ యూ ఎవర్ మెట్ హిమ్, నువ్వు అతన్ని కలిసావా. హ్యావ్ యూ ఎవర్ మెట్ హర్, ఆవిడని ఎప్పుడైనా కలిసావా, అలా అనమాట. హ్యావ్ యూ ఎవర్ కుక్డ్, నువ్వు ఎప్పుడైనా వండావా, అలా అడుగుతావు అనమాట. సో మనం ఈ రకంగా ఈ సెంటెన్సెస్ని మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. తర్వాత వీటన్నిటి బేస్ చేసుకొని ఇక్కడ మీరు మనం ఎప్పుడైనా కలిసామా, ఇంగ్లీష్లో ఎలా అనాలో మీరు కామెంట్ రూపంలో తెలియపరచండి. మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేసేటప్పుడు చాలా సందర్భాలలో మీరు ఎంతకాలం నుంచి ఆడుతున్నారు, మీరు ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు, మీరు ఎంతకాలం నుంచి మాట్లాడుతున్నారు, మీరు ఎంతకాలం నుంచి వండుతున్నారు, మీరు ఎంతకాలం నుంచి పెయింట్ చేస్తూ ఉన్నారు, మీరు ఎంతకాలం నుంచి ఇది చేస్తున్నారు, మీరు ఎంతకాలం నుంచి డిస్కస్ చేస్తున్నారు అనే విషయాన్ని మనం అడుగుతూ ఉంటాం కదా. ఇలా అడిగేటప్పుడు చాలా సందర్భాలలో మనం కొన్ని తప్పులు చేస్తుంటాం అనమాట. గ్రామాటికల్గా కావచ్చు, స్పోకెన్ పరంగా కావచ్చు. ఈరోజు ఈ వీడియో ద్వారా వాటిని క్లారిటీ చేయబోతున్నాను. మీరు ఇలా అడిగే సందర్భంలో స్ట్రక్చర్ అనేది ఇలా తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి, హౌ లాంగ్ తర్వాత హ్యాజ్ ఆర్ హ్యావ్ మీరు ఉపయోగించాలి. ఈ హ్యాజ్ ఆర్ హ్యావ్ అనేది దేని మీద వస్తుందని చెప్పంటే సబ్జెక్ట్ని బట్టి వస్తుందో ఇది పైన చెప్తాను. తర్వాత మీరు సబ్జెక్ట్ తర్వాత బీని ఉపయోగించాలి. తర్వాత వెర్బ్ నాలుగో రూపం అనమాట. వెర్బ్కి ఐఎన్జీ ఫామ్ అనేది మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ సెంటెన్స్ అనేది మనం చూద్దాం అనమాట. చూడండి, ఇక్కడ హౌ లాంగ్, హ్యావ్, హౌ లాంగ్ తర్వాత హ్యావ్ వచ్చినప్పుడు మీకు పక్కన ఐవి యుదేలు రావాలన్నమాట. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ప్లేయింగ్, మీరు ఎంతకాలం నుంచి ఆడుతున్నారు. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ కుకింగ్, మీరు ఎంతకాలం నుంచి కుక్ చేస్తున్నారు. మిగతావి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత హౌ లాంగ్ హ్యాజ్ షీ బీన్, హౌ లాంగ్ హ్యాజ్ షీ బీన్ డిస్కసింగ్, ఆవిడ ఎంతకాలం నుంచి డిస్కస్ చేస్తుంది. హౌ లాంగ్ హ్యాజ్ హీ బీన్ వర్కింగ్, అతను ఎంతకాలం నుంచి పని చేస్తూ ఉన్నాడు. సో ఈ రకంగా ఒక పని ఎంతకాలం నుంచి జరుగుతుందని చెప్పి తెలుసుకోవడానికి ఐవి ఇదే హీ షీట్లతో మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ వీడియో ద్వారా మీకు చెప్పడం అనేది జరిగింది. దీన్ని మరింత బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.